నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వార్త అయితే చాలా హల్చల్ చేస్తుంది. అదేంటంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఏదైతే టీడీపీకి సంబంధించి అప్పుడు అధికారంలోకి రావడానికి తను ఎన్నో వీడియోలు చేశాడు. తనదైన స్టైల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద కానీ విరుచుకుపడినటువంటి సంగతి మనం చూసాం. సో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో దాని మీద ఇప్పటికీ కూడా తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పడం కానీ జరుగుతూ ఉంది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే బట్టలు ఊడదీస్తాం అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాని మీద చాలా రకాల విమర్శలు, సద్విమర్శలు కూడా రావడం జరిగింది. సో అదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ కిరణ్ని ఒక యాంకర్ అడుగుతున్నప్పుడు తను చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. సో గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని చాలా రకాలుగా విమర్శలు వస్తున్నాయి. కానీ లోకేష్ గారు చెప్పినట్టుగానే ఎప్పుడైతే లోకేష్ గారు ఏం చెప్పారంటే టీడీపీలో ఉన్న ఏ కార్యకర్త అయినా ఏ టీడీపీ నాయకుడైనా అనుచిత వ్యాఖ్యలు వేరే ఆ మహిళల గురించి కానీ ఎక్స్ పార్టీలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఏదైతే తను చెప్పారో అదే జరిగింది. ఆ కిరణ్ని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తనని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. సో కిరణ్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో అతను కూడా సారీ చెప్పడం జరిగింది. చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాల మీద. ఎందుకంటే రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేసుకోండి, కానీ ఏదైతే పార్టీలకు సంబంధం లేనటువంటి మహిళలను బయటకు లాగడం కరెక్ట్ కాదనేది చాలా రకాల విమర్శలు వస్తుంది. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ రాఘవ్ శర్మ గారు ఉన్నారు, గురూజీ. మరి రాఘవ్ శర్మ గారిని అడుగుదాం, ఎందుకంటే పొలిటికల్గా ఆయన కూడా మనకి అనేక రకాలైనటువంటి విమర్శలు, సద్విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి దీని మీద ఆయన అభిప్రాయం ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. గురూజీ నమస్తే. శుభాశీస్సులు. గురూజీ చూశారు, ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే విషయం. ఎలా ఉందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద ఎక్కువ అవును వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా జుగుప్సాకరంగా ఉన్నాయి మనం అందరం చూసాం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కంటతడి పెట్టాలి అంటే మనం ఎప్పుడు చూడలేదు. ఆయన చిన్నపిల్లలకి ఏడవడం, దాన్ని కూడా కొంతమంది సింపతిగా ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఇట్లా రకరకాల వ్యంగ్యంగా మాట్లాడడం చేశారు. సరే, కర్మ రివర్స్ ఎవరికైనా పడుతుంది, ఇప్పుడు ఇలా పడుతుంది. కానీ వాళ్ళు చేసిన తప్పి వీళ్ళు కూడా చేస్తున్నారు అనేది కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసినప్పుడు లేదా మేము చేస్తే వచ్చిందా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి ఏదైతే మరి భారతి గారు ఉన్నారో, భారతి గారిని అవినాష్ మనం చెప్పుకోలేము కదా, దరిద్రం మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. కానీ సో ఇలాంటి మాటలు ఏంటి సార్ అసలు? అంటే సోషల్ మీడియాలో ఎక్కడికి పోతుంది ఏంటి, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరేంటి? ముందుగా ఈ విషయం ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఇది సుపరిచితమే అందరికీ. ఒక నారసింహుడి బిడ్డగా నా మనోగతాన్ని నిర్మోహమాటంగా సీతమ్మ కొడుకుగా నేను తెలియపరుస్తా. నెంబర్ 1, భారతమ్మ మీద ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలు వాడి తల్లి, వాడి చెల్లి, వాడి భార్య మీద చేస్తే బాగుండేదేమో. అప్పుడు వాళ్ళే చెప్పుతో కొట్టేవాళ్ళుగా, అప్పుడు తెలిసేదిగా వాడు చేసిన తప్పేంటో కదా. ఇప్పుడు స్త్రీని సొసైటీలో ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా వాడుకోవటము, నిందలు వేయటము, మాటలు మాట్లాడటము, నోటికి ఏదొస్తే అది అనటము ఒక ఫ్యాషన్ అయిపోయింది. తొందరగా పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం పరమ నీచానికి కూడా దిగజారుతుంది, పరమ నీచానికి కదా. సో ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనబడేటటువంటి వ్యక్తి ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి కొన్ని ఎలిగేషన్స్ అన్ని జరిగాయని, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అలాంటివి చేశాడని, ఇప్పుడు పాలకపక్షంలో ఉండి ఇలా చేశాడని ఏదైతే మాట్లాడుతున్నాడో, ఒక మనిషి తన ఆలోచన శక్తి నాశనం అయిపోయినప్పుడు చేసేటటువంటి ఇటువంటి నీచపు స్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ భారతమ్మ గారి మీద ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేల్చిన వాడిని తక్షణమే మన హోమ్ మినిస్టర్ అనితమ్మ, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు
ఉక్కు పాదం మోపి వాడిని తీసుకెళ్లి లోపలేశారు. రియల్లీ హ్యాట్స్ ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ యొక్క ఆలోచన ఆచరణ అద్భుతంగా ఉంది. కానీ మరి రోజమ్మ కూడా ఆడదే, విడుదల రజనీ కూడా ఆడదే. మరి నేను చూశాను ఆ మధ్య మన మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని ఒక మార్ఫింగ్ చేసినటువంటి నీచపు వీడియో ఒకటి చూశాను. అలాంటి చాలా ఉన్నాయండి. నీచపు వీడియో చూసా. మరి రోజమ్మ కూడా ఆడదేగా, విడుదల రజని కూడా ఆడదేగా. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన నీచపు ఆ మార్ఫింగ్ వీడియో చేసిన వాడిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోవాలా? మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి, పట్టుకొని కాళ్ళు విరగొట్టాలిగా. వాడు ఎవరైతే ఏంటి? ఐ అప్రిషియేట్ టీడీపీ గవర్నమెంట్, ఐ అప్రిషియేట్ కూటమి గవర్నమెంట్, బికాస్ ఏ స్త్రీ అయినా, ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా, ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరూ కూడా స్త్రీని తక్కువ చేసి మాట్లాడొద్దని ఒక అద్భుతమైన అడుగు వేశారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నా కదా. మరి అటువంటిదే మన జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక మార్ఫింగ్ వీడియోలో అటు రోజమ్మని ఇటు విడుదల రజనీని ఇద్దరిని తప్పుగా చూపించారుగా. అంటే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి చండాలాన్ని చూపించారుగా ప్రపంచానికి. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. అవునా? అది నేను కోరుకుంటున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మీద ఈ రకమైన ఎలిగేషన్ ఒక మాట అన్నందుకు వెంటనే వాళ్ళు తీసుకున్న యాక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఓకే, రాజకీయ పరంగా మీకు 190 ఉండొచ్చు, రాజకీయంగా పొట్టుకు చావండి, కత్తులతో పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. కానీ ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలో ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడడం ఒక తప్పు అయితే, ఇలా మార్ఫింగ్ చేసి ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని కించపరిచేలాగా ఆ వీడియోలు పెట్టి ఈ పైశాచిక ఆనందం ఏంటి? ఇది తప్పు. చాలా మంది ఏం మాట్లాడుతుంటే గురుజీ, సరే కిరణ్ అనేవాడు ఒక్క వైఎస్ భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒకటే హాట్ టాపిక్. అవును, అది కూడా మనం ఎవరు క్షమించం. అవును, నేనైతే అసలు క్షమించం, పక్కన పెట్టి. కానీ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు అదే విధంగా గుడివాడ నాని గారు, అదే విధంగా వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు. అంతకుముందు ఆయన ఎవరో మీడియాలో అర్ధనగ్నంగా కనిపించినటువంటి ఆయన ఎవరండి, ఆయన పేరు ఎంపీ పేరు గోరంట్ల మాధవ్. ఆయన కూడా ఏం మాట్లాడాడు అన్ని మనం చూసాం. సరే వాళ్ళు చేశారంటే ఓకే, వాళ్ళ విజ్ఞత ఇప్పుడు అదేనన్నా వాళ్ళు చేశారు ఓకే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కూటమి ప్రభుత్వంలో ఒక ఆలోచనలతో ముందుకెళ్తున్నారు కదా, మంచి ఉద్దేశాలతో ముందుకెళ్తున్నారు కదా, మరి దీన్ని ఇలానే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా తీసుకెళ్ళాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఎవరు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. మాట్లాడొచ్చండి, కాకపోతే ప్రత్యర్థుల్ని ఎలాగ అలా ఢీ కొట్టాలి. కానీ రాజకీయ పరంగా ఢీ కొట్టాలి, వ్యక్తిగతంగా ఢీ కొట్టారు చాలా మంది, రైట్. అయితే ఇప్పుడు ఏ రకంగా అయితే స్త్రీలకి ప్రథమ పీట వేసి వాళ్ళ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తోందో, ఆ కోవలోనే మరో ఆడపడుచు రోజమ్మనైనా, మరో ఆడపడుచు విడుదల రజనీనైనా వాళ్ళ పట్ల మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టారు కదా, వాళ్ళ మీద కూడా తక్షణం వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలని మీ మాధ్యమం ద్వారా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు స్త్రీలే కదా. ఇప్పుడు ఒకానొక నాడు దానంటే మన లోకేష్ బాబుని కూడా ఏదో డాన్సులు వేస్తున్నాడని ఒక వీడియో పెట్టి చూసారా, స్విమ్మింగ్ పూల్ ఏం పెట్టారు కదా, అవి నిజమని నమ్ముతావా నువ్వు? అవి కూడా మార్ఫింగ్ కావచ్చు. ఇవాళ రేపు తలకాయలు మార్చేసి ఎలా పడితే అలా మార్ఫింగ్ చేస్తారు. అసలు బాడీలోని ఒక ఫోటోని మొత్తం మూమెంట్ గా వాళ్ళు రకరకాల మార్చి చాలా అద్భుతమైనటువంటి. యానిమేషన్ లో జరగంది లేదు, యానిమేషన్ లో అవ్వంది లేదు, యానిమేషన్ లో దొరకంది లేదు, అట్ట అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేబ్రోల్ కిరణ్ ని ఎంత తీవ్రతరమైనటువంటి శిక్ష వేసి వాడిని తొక్కి పెట్టారో, అలాగే
వాళ్ళ గౌరవాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మాభిమానానికి బాధ కలిగేలాగా ఆ ఆడపడుచుల మనోవ్యధ తెలుసుకొని వెంటనే అవి చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అప్పుడు మాన్యమంలో ఏదన్నా తప్పు చేస్తే తోలు తీస్తారు. మాన్యమాల్లో ఈ ఎడిటింగ్ చేసి పెట్టినా సరే, ఎడిటింగ్ చేసి ఏది పడితే అది పెట్టినా సరే అయిపోతుంది అనుకుంటే కుదరదు. వాటి మీద ఒక నిఘా ఉంటుంది. మనల్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరక్కొడతారు అనే భయం అందరికీ ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ చేబ్రోల్ కిరణ్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, కఠినతరమైన శిక్ష వేయాలి. ఎందుకంటే ఆ తల్లిని వీడు మాట్లాడిన మాటలకి నేను అనవసరంగా ఒక స్త్రీ జోలికి వెళ్ళి సర్వనాశనం అయ్యాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి, మీరు అలా చెయ్యకండి అని వాడితోనే ప్రపంచానికి చెప్పించాలి. అటువంటి శిక్ష పడాలి వాడికి. అట్లాగే ఇవి చేసిన వాళ్ళకు కూడా అటువంటి శిక్ష పడాలి. ఇప్పుడు నువ్వు చూసావో లేదో తెలియదు, నేను చూశాను సార్, చాలా చూసాను. ఇప్పుడు పార్టీల పరంగా వేరే వాళ్ళు కావచ్చు, రాజకీయ పరంగా నీ శత్రువులు కావచ్చు, రాజకీయ పరంగా నీ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన ఆడపడుచు, మన ఆడబిడ్డని మాజీ ముఖ్యమంత్రితో నువ్వు పెట్టినటువంటి వీడియో పరమనీచమైనది, తొక్కి పారేయాలి వాడని. వాళ్లే బాహ్య ప్రపంచానికి దండాలు పెట్టి చెప్పాలి, ఒరే మాన్యమాలు చేతిలో ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అవాకులు చవాకులు, నోటికొచ్చినట్టు మాట్లాడ్డాలు పెట్టేసి తప్పించుకున్నాం అనుకోకండి, వీడియోలు పెట్టి తప్పించుకున్నాం అనుకోకండి, నాశనం అయిపోతారు మాలాగా అని వాళ్ళతో చెప్పించాలి. అది కరెక్ట్ పనిష్మెంట్ అందరికీ. ఎవడెవడైతే పనికి మాలిని పెడుతున్నాడో వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్. ఇది నా అభిప్రాయం. శిక్ష అనేది గట్టిగా ఉంటే ఇంకోసారి చేయడం ఖచ్చితంగా. ఇప్పుడు ఒకసారి జరిగితే రెండోసారి ఆలోచన కూడా రానివ్వరు. అంతెందుకు నాన్న, ఇప్పుడు నేనున్నాను, నేను మాట్లాడతాను, చక్కగా చెప్తాను, కానీ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ హెడ్లైన్ ఒకలాగా ఉంటుంది, కంటెంట్ ఒకలాగా ఉంటుంది. నన్ను అడిగారు, గురువుగారు మీరేంటో మాకు తెలుసు, మీరు ఏం చెప్తారో తెలుసు, ఎలా మాట్లాడతారో తెలుసు, కానీ హెడ్లైన్ ఒకటేను, మీరు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త పడండి అన్నారు. అంటే చూసావా, మనుషుల మధ్య ఉండే విధానం అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి వేసే శిక్ష యావత్ తెలుగు రాష్ట్రాల్లో, మిగతావి నాకు అనవసరం, యావత్ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో ఒక ఆడియో పెట్టాలన్నా చెత్తది, ఒక చెత్త వీడియో పెట్టాలన్నా, ఒక చెత్త ఇంటర్వ్యూ పెట్టాలన్నా భయం వేయాలి. అలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ముక్కుపాదం మోపాలి వాళ్ళ మీద. ఇది నా అభిప్రాయం. ఎస్ గురుగారు, ఓకే, రైట్. తప్పకుండా అటువంటి కార్యక్రమం చేపడతారని నేను కూడా ఆశిస్తున్నాను. ఇది రెండోసారి ఎవరు తప్పు చేయకుండా. నెక్స్ట్ ఇంకోటి అంశము, ఈ మధ్య ఏంటి మీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయంట, ఈ మధ్య మిమ్మల్ని ఎవరో బెదిరించారు, దానికి కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడిన ఏదైతే రాధా మనోహర్ ఇష్యూస్ అంటే మీరు బెదిరించారు, ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని బెదిరించారు. ఎందుకు, అది కూడా ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ సంబంధించినటువంటి ఒక మంచి అద్భుతమైన వ్యక్తి అని అనుకోవాలి. ఎందుకంటే తన మతాన్ని, తన హిందూయిజాన్ని ప్రపంచం మొత్తం కూడా ఎక్కడా కూడా ఎవరు దాన్ని తగ్గకూడదని మేలుకొలిపే ఒక వ్యక్తిగా నేనైతే భావిస్తాను. అది నా అభిప్రాయం. సో ఎస్, ఆయన అన్య మతాలని కానీ అన్య మతస్థుల్ని కానీ తన వ్యంగ్యాస్త్రాలతో కానీ డిఫరెంట్గా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఒక వీడియో చేస్తే, అవును, దాని తర్వాత హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి మీకు ఫోన్ చేసి కొద్దిగా గట్టిగా బెదిరించారు. దాంతో మీరు ఇక నేను జీవితంలో ఇంటర్వ్యూలకి వెళ్ళను అని అని మాట్లాడేది. దాని క్లారిటీ ఇవ్వండి అంతే. ఎవరు ఆ వ్యక్తి, ఏం జరిగింది అసలు? ఫస్ట్ లెట్ us come to the రాధా మనోహర్ దాస్. నువ్వు అన్నావు హిందుత్వం కోసం పాటుపడుతున్నాడు, ప్రాణం ఇస్తున్నాడు, పాటుపడడం కాదు, ప్రాణం ఇస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు. అబ్బో సూపర్, నిజంగా అద్భుతం. హిందుత్వం కోసం ఆ రకమైనటువంటి ఒక ప్రచారకర్తగా ఉంటున్నాడు, బానే ఉంది. ఇప్పుడు నా స్వవిషయం, నా స్వేచ్ఛా హక్కుని, నా భావ ప్రకటిత హక్కుని ఎవరు తీసుకోలేరు, ఎవరు హరించలేరు. అవునా? నా అభిప్రాయాన్ని నేను చెప్పా. ఇప్పుడు ఆయన రాధా మనోహర్ దాస్ అనబడేటటువంటి హిందూ ప్రచారకర్త, ధర్మ పరిరక్షణకర్త అని ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. నువ్వు ఇష్టపడతావు కదా, నేను నిన్ను సూటిగా మాట్లాడుతున్నా. ఇష్టపడడం తప్పు కాదు, గౌరవించడం తప్పు కాదు, కానీ పరమతస్తుల్ని కించపరుస్తూ మాట్లాడడం నాకు నచ్చలా. ఇది నా అభిప్రాయం.
ఇప్పుడు నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, నా అభిప్రాయం నేను చెప్పా. తను అద్భుతమైన జ్ఞాన సంపూర్ణుడు, అద్భుతమైన పట్టున్నవాడు, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నవాడు, హిందూ ధర్మం మీద గట్టి పట్టున్నవాడు, రామాయణం మీద కానీ అన్నిటి పద్యాలు పాటలు చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది అన్డౌటెడ్లీ. కానీ పరమతస్తుల్ని ఆ రకంగా మాట్లాడటం, ఆ రకంగా కించపరచడం అనేది అరే మనిషిగా నాకు నచ్చలేదయ్యా. అంటే మీరు సెక్యులర్ భావజాలం. ఇప్పుడు నేను మనిషిని, ఇప్పుడు అన్ని కులాలు మావే, అన్ని మతాలు మావే అని కొంతమంది అంటారు, మమ్మల్ని గౌరవిస్తేనే మేం గౌరవిస్తామని కొంతమంది అంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏం ఉండకూడదా? కదా. కానీ నేనేమంటానంటే నేను బ్రాహ్మణ్యంలో ఉన్నానని కానీ ఏదో ఎవరెస్ట్ ఎక్కారని వేరే మతస్థులు కులస్తులు కింద ఇలాంటి ఆలోచనే లేదు నాకు. అసలు నాకు మా అమ్మ నాకు ఒకటే చెప్పింది, నాన్న నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, ధర్మం తప్పకుండా నువ్వు నీ జీవితాన్ని ఈ జన్మని పూర్తి చేస్తే చాలు, నాకు అంతకన్నా ఏం అక్కర్లేదు అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? మనిషిగా పుట్టా, మనిషిగా ప్రేమిస్తా, మనిషిని మనిషిగా చూస్తా, మనిషిగా అభిమానిస్తా, మనిషిగా చచ్చిపోతా, అంతే. నా కులం, నా మతం, నా విధానం, నా ధర్మం నాకు, నా వంశానికి, నా కుటుంబానికి అంకితం. నేను ఇంకొకళ్ళ మీద దాని ఒత్తిడి పెట్టను, నేను ఇంకొకళ్ళని నా దగ్గర రానివ్వను. నీకు అర్థమైందా? ఇంకొకళ్ళని నా దగ్గర రానివ్వను, నేను ఇంకొకరి మీద ఒత్తిడి పెట్టను. నేను నా ధర్మం, నా ఆచారం, నా మడి, నా విధానం, నేను, నా కుటుంబం, నా వంశం, నా అవతల తరం, నేను నా వాళ్ళకి అరే మనం ఇది, మన ధర్మం ఇది, మనం హైందవులం, మన సాంప్రదాయాలు ఇవి, మన సంస్కారాలు ఇవి అని నేను నా తరానికి చెప్పుకుంటా, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా. ఇది నా బాధ్యత. మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటా. మరి మీ ధర్మానికి విఘాతం కలిగించే వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? లెట్ మీ కంప్లీట్ ద పాయింట్. నేనే ప్రతిదీ అడుగు, ప్రతిదీ చెప్తా. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ ఇక్కడ పొరపాటున కూడా అడుగు వెనక్కి వేసేదే లేదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ని నేను అన్న మాటల్ని వ్యతిరేకించా, నాకు ఆ మాటలు నచ్చల, ఆయన అలా మాట్లాడడం నాకు నచ్చల. ఇది నా భావ ప్రకటన, నేను చేయకూడదా? చెప్పు, చేయకూడదా? చెప్పచ్చు. అది నాకు నచ్చల. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన మాటలు నచ్చలేదన్నా, రాధా మనోహర్ దాస్ కాదు, ప్రతి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ప్రతి వాళ్ళు నోటికొచ్చినట్టు తిట్టి కామెంట్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ మీరు పెంచేశారు. నాకు అనవసరంగా నాకు సింపతిని పెంచేశారు. ఎందుకు ఏడిచ్చావనా నేను? దేనికి? ఎందుకు? నన్ను అనవసరంగా ఎందుకు ఇలా అంటే నన్ను పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు? నాలో తప్పుంటే చెప్పండి, దిద్దుకుంటా. ఇది నా కోరిక. ఓకే, రాధా మనోహర్ దాస్ ఇతర మతస్థుల్ని అలా మాట్లాడడం నాకు నచ్చలా, అంతే. అతని విధానం నచ్చలేదల్లా, అతని పుట్టుక నచ్చలేదల్లా, అతని ధర్మం నచ్చలేదల్లా. ఇతర మతస్థుల్ని కించపరచొద్దు, మన మతాన్ని పూజిద్దాం, పరమతస్థుల్ని గౌరవిద్దాం, ఇంతేగా నేను చెప్పింది. రైట్. ఇప్పుడు నువ్వు అడిగావు, నన్ను బెదిరించారు. ఎవరు బెదిరించారు? అదే చెప్తావు. హమారా ప్రసాద్ అనబడే వ్యక్తి కరుడు గట్టిన హిందుత్వ మతవాది, హిందూవాది. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు నాకు ఒక వీడియో పంపించారు, ఒరే నిన్ను చంపేస్తా, నిన్ను నరిగేస్తా, నిన్ను వడ్డేస్తా, 100 మంది మీ ఇంటి మీదకి వచ్చేసి నిన్ను అల్లరి చేసేస్తావు, నిన్ను బతకనివ్వు, డామ్ డూమ్ డిస్క్ అని. ఏం చేయమంట? నువ్వు పంతులువి. నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అనవసరంగా మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, నాకు హమారా ప్రసాద్ మధ్య గొడవలు పెట్టి చావకండి. నేనైతే భావిస్తున్నా, నేను చూడలా ఇంతవరకు, నేను ఇంతవరకు చూడలా, కలవలా, ఫోన్ మాట్లాడుకోవడం జరిగింది. ఏమని జరిగింది? అయ్యా మీరు హిందూ మతాన్ని కాస్త హక్కును చేర్చుకోవాలి, మీలాంటి గురుస్థానంలో ఉన్న వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, మీరు ఇతర మతస్థుల్ని ఆ రకంగా సపోర్ట్ చేసి మన వాళ్ళని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు అర్థం చేసుకోవాలి, మా అందరితో మమేకం అవ్వాలి, హిందూ మతం కోసం మేము పడుతున్నటువంటి బాధని మీరు అర్థం చేసుకోవాలి, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, అయినా నాకు నిజంగా ఆ మాట నా మనసుకి హత్తుకుంది. ఇంతే సాఫ్ట్గా మాట్లాడండి ఆయన, చాలా చక్కగా మాట్లాడాడయ్యా. అంతేకాదు, సీతారాముల కళ్యాణానికి వెళుతున్నా, అక్కడ ఒక ప్రత్యేక అతిథిగా యాజ్ఞిక బ్రహ్మగా నేను వెళుతున్నానంటే, అవునా గురుగారు మా తరపున కూడా నమస్కారాలు అందజేయండి సీతారాముల వారికి అని చెప్పడమే కాకుండా, స్వామివారి తలంబరాలు ప్రసాదం కూడా
వచ్చాక సిటీకి వచ్చాక నేను అందజేస్తాను, అందులో అనుమానం లేదు, ఖచ్చితంగా మీ ఇంటికి నేను వస్తానా, నాకేముంది, నీ తల్లి నా తల్లి కాదా, నా తల్లి నీ తల్లి కాదా, చక్కగా వస్తాను అంటే మేము దళితులు గారిది గుడ్డు, ఎవరైతే నాకెందుకు, కాసేపు ఒక తల్లి బిడ్డలో అనుకుందాం, అంతే, తప్పేముంది, పూర్తిగా అనుకుందాం. నేను సిద్ధమే, నేను దేనికైనా సిద్ధమే. అసలు అదేంటి అమరా అంటే మేమిద్దరం బహుశా మమ్మల్ని ఇద్దరిని పక్కన చూస్తే అన్నదమ్ములు అనుకుంటారేమో. ఆయనకి బాల్ హెడ్ ఉంది, నాకు దిక్కు మళ్ళీ క్రాఫ్ ఉంది, అంతే తేడా, మొత్తం అంతే ఉంటాం, మొత్తం అలానే ఉంటాం. ఎందుకు మా మధ్య ఈ కొంతమంది ఇగో అమరా, నాకెవరో ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించారు, అమరా ప్రసాద్ అన్న రాఘవ శర్మ ముడ్డిలో గుచ్చాడు, రాఘవ శర్మకి దించాడు, ఏమిటిది, ఎంత బంగారం లాంటి మనిషి అయ్యా అమరా ప్రసాద్, ఎందుకయ్యా దిక్కుమాలిన ఫోన్ ఎడిటింగ్లన్నీ చేసి పెట్టి. ఇంకొక మాట, ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను సేవలో ఉన్నా, సేవ అంటే నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నా, ప్రముఖులంతా ఉన్నారు నా చుట్టూతా, ప్రముఖులంతా ఉన్నారు. అమరా ప్రసాద్ అనబడేటటువంటి ఆ యొక్క హైందవ ప్రేమికుడు, హైందవవాది, హైందవ సాంప్రదాయకుడు, హైందవ రక్షకుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. మళ్ళీ విధంగా భయపడి మాట్లాడుతున్నాను, గడిది గుడ్డు, నేను భయపడాల్సిన అవసరం ఉంది, తుపుక్కుమనిపోయే ప్రాణం, నాకు దేని మీద ఆశ లేదు, తీపి లేదు, ఇది నారసింహుడి బిడ్డ, చచ్చిపోయాను అనుకో, అబ్బా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని ఆనందంగా ఉంటా, నా నాన్నలో కలిసిపోయానని ఆనందంగా ఉంటా. చావు రావాల్సిన టైంకి వస్తుంది, ఎవడు చంపక్కర్లా, ఎవడు నన్ను చంపాలని అనుకోవక్కర్లా, నా టైంకి నా చావు వస్తుంది, టైం అయిపోయింది, కమాన్ తీసుకెళ్ళిపోతుంది, అయిపోయింది, అంతేనా. ఇప్పుడు ఆ మనిషి నాతో మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు, ఓకే, బంగారం లాంటి మనిషి. ఇప్పుడు ఆ మనిషి నాతో మాట్లాడిన, మీరు చక్కగా గురువులు మమ్మల్ని అందరినీ మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఎన్నో మీరు తెలియపరచాలి, చెప్పాలి, హైందవ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని మీలాంటి వాళ్ళు నడిపిస్తే మరింత బలం పెరుగుతుంది, ఇతర మతస్థులు మన దేవుళ్ళని నానా మాటలు మాట్లాడుతున్నారు, అది నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది, మీరు కూడా మాతో కలవాలి అని ఎంతో ఆప్యాయంగా, సహృదయంతో, సోదర భావంతో ఎంతో ఆప్యాయంగా పలకరించిన వ్యక్తి అమరా ప్రసాద్. నేను ధర్మం తప్పి స్వార్థం కోసం, డబ్బు కోసం నా ఆలోచన, నా క్యారెక్టర్ ఏనాడైతే మారి చచ్చిపోతుందో ఆ రోజు ఇక నేను ఛానల్స్లో అడుగు పెట్టను అన్నా. ఎందుకని, డబ్బు పడేస్తే ఛానల్స్ అన్ని నా దగ్గరికి వస్తాయిగా కదా. ఇప్పుడు ఒక మాట, అమరా ప్రసాద్ అనబడేటటువంటి వ్యక్తి మీద ఎంతో మంది బురద జల్లుతారు, గొడవలు చేస్తారు. పాప నాతో అనడం జరిగింది, మేము పోరాటంలో నా మీద ఎన్నో కేసులు వచ్చాయి గురువు గారు అని. నిజమే, ఆనాడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం చేసినప్పుడు రాలేదా, తెలంగాణ కోసం మన కేసీఆర్ రొమ్మిర్చుకుని ముందుకెళ్ళినప్పుడు రాలేదా, ఎంతో మంది కేసులైనాయి. ఇప్పుడు హైందవ సాంప్రదాయం కోసం యుద్ధం చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు, కానీ ఏదో ఒకరోజు గెలుస్తారుగా, ఆ ఆలోచనతో ఉంటా తప్ప. ఇప్పుడు ఆ అమరా మనస్ఫూర్తిగా ఆయన పిలవాలే కానీ తన ఇంటికి వెళ్ళి తన పక్కన కూర్చొని తన తల్లి చేత్తో, తన భార్య చేత్తో నా చెల్లెలుగా అనుకొని నేను భోజనం చేయడానికైనా సిద్ధమే. బికాజ్ నేను మనిషిని, నాకు చిన్న పెద్ద తారతమ్యాలు లేవు, కుల మత వర్గ వైషమ్యాలు లేవు, నేను మనిషినే, చచ్చిపోయేదాకా ఇలానే ఉంటా. దయచేసి అదేదో ఛానల్, మన అమరా ప్రసాద్ గారి ఛానల్, ఆ ఛానల్లో చాలామంది అమరా ప్రసాద్కి నాకు మధ్య దయచేసి లేనిపోని వంట గట్టకండి, నిండుకుండ అమరా ప్రసాద్ అనబడే మనిషి నిండుకుండ, హైందవ కరుడు కట్టిన హైందవవాది. మీకు నచ్చకపోతే అది మీ కర్మ, నాకు కాదుగా. అరే ఎంతో, ఇప్పుడు నన్ను తిట్టాడు, ఇప్పుడు ఆ వీడియో నేను విన్నా, అది ఆడియో, అర్చకులు అన్నారు, నేను అర్చకుడిని కాదు, నేను గుళ్ళో పూజారిని అన్నారు, నేను పూజారిని కాదు, అవునా. ఆ వీడియో, ఆ ఆడియో నువ్వు కూడా వింటే ఓకే, వినకపోతే విను మళ్ళీ. నేను అర్చకుడిని కాదు, నేను పూజారిని కాదు, నేను ఏమీ కాదు, నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా ఏ ఊరో, ఏ రాష్ట్రమో, ఏ మూలో ఎక్కడుంటానో నాకే తెలియదు. ఒక మెట్ల కింద గదిలో ఉండి సేవ చేస్తానో, గుడిసెలో ఉండి సేవ చేస్తానో, బిల్డింగ్లో ఉండి సేవ చేస్తానో, కలెక్టరేట్లో ఉండి సేవ చేస్తానో నాకే తెలియదు. నన్ను నమ్మిన వాళ్ళకి సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా విధానం, అంతే.
ఓకే. అక్కడ నాకు ఈ కులం వాళ్ళు రావాలి, ఈ మతం వాళ్ళు రావాలి అది లేదు. ఇదొక్కటే, అందరూ వస్తారు. అయితే అమారా ప్రసాద్ యొక్క గొప్పతనం నాకు తెలుసు. నాకు ఆయనకి గొడవలు లేవు. ఈ దిక్కుమాలిన కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మా మధ్య మంట పెట్టకండి, చిచ్చు పెట్టకండి. అనవసరమైన ఎడిటింగులు చేసినటువంటి వాటిని పెట్టి అమారా ప్రసాద్ అనబడేటటువంటి ఒక అద్భుత హిందూ ధర్మ పరిరక్షణ వ్యక్తికి, ఈ నారసింహుడి బిడ్డకి గొడవలు పెట్టకండి. ఇది నా విన్నపం. మరి ఆయనకి రాధా మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్కి నేను ఇప్పటికీ చెప్తా, అరే నాయన వద్దురా తండ్రి, వద్దురా, ఇతర మతస్థుల్ని గౌరవిద్దాం అంతవరకే. ఇప్పుడు ఆ మధ్య ఎవరో ఇది కూడా చూసా, నేను రాధా మనోహర్ని నోటికొచ్చాడు తిట్టినట్టు, నోటికొచ్చాడు మాట్లాడి పెట్టిందిట. ఇప్పుడు ఆమె ఏదో సలహాలు ఇస్తుందిట. నువ్వు చెప్పిన సలహాలన్నీ అందరూ పాటిస్తున్నారా? యావత్ ప్రపంచం అంతా ఎవరు పాటించరు. నువ్వు చెప్పినట్టు చేసేసి కుబేర్లు కోటీశ్వరులు అయిపోయారా? అవ్వదు. కాలానుగుణంగా వెళ్లాల్సిందే. ఇప్పుడు అందరూ నన్ను ఎందుకు అనవసరంగా తప్పుపడుతున్నారు? రాధా మనోహర్ దాస్ అనబడే వ్యక్తి ఇతర మతస్థుల్ని అలా పోల్చడం నాకు నచ్చలేదు అన్నా. అది మీ సొంత అభిప్రాయం? నా సొంత అభిప్రాయం చెప్పా, అంతేగా. ఇందులో ఏం తప్పు ఉంది? స్వేచ్ఛ హక్కు ఉంది. కాదు ఒకటే అడుగుతాను మిమ్మల్ని. సరే, మీ అభిప్రాయం మీరు చెప్పారు. మరి నిజంగానే అన్ని మతస్థులు ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళందరూ కూడా మత మార్పిడి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అసలు నిజంగా నీది గొప్ప అనుకో, నువ్వు పిలవనెందుకు? సూటి ప్రశ్న. నువ్వు గొప్ప, నాది గొప్పది అని అంటున్నప్పుడు అందరూ పొలోమని నీ దగ్గరికే వస్తారుగా. నువ్వెందుకు ఊరూరు వెళ్ళి అడుక్కోవడం? నువ్వెందుకు ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం? నువ్వెందుకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకోవడం? నువ్వెందుకు మాన్యమాల్లో కూర్చొని మాట్లాడుకోవడం? నువ్వు గొప్పవాడివైతే అందరూ వస్తారు కదయ్యా, చెప్పు. ఆ గొప్పవాడిగా చిత్రీకరించడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నాకు అమారా ప్రసాద్కి గొడవ పెట్టలేదా? బంగారం లాంటి మనిషికి నాకు గొడవ పెట్టలేదా? ఆ ఆడియో లీక్ తీసి నేను పూజారినా, నేను అర్చకున్నా, చెప్పు. కాదు కదా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మాధ్యమం ద్వారా, ఈ మాధ్యమాల్లో చాలా మంది ఆయన నన్నేదో బెదిరించేసినట్టు, నన్నేదో చంపేస్తానన్నట్టు 20 మంది ఇంటికి మీదకి వచ్చి గొడవ. ఇప్పుడు అసలు ఆలోచించండి, అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక చిన్న ఫోన్ కాల్, అది కూడా సద్భావనతో, అమృత హృదయంతో, మంచి మనసుతో ఆ మనిషి నాతో మాట్లాడడం జరిగింది. అది ఆ మాట్లాడడం అందరూ విన్నారు, ప్రముఖులు విన్నారు. ఈ అమారా ప్రసాద్ గారి మీద మరి ఎందుకండి ఇంత నెగిటివ్గా మాట్లాడతారు? ఈ గురువులకి ఇంత మంచి గౌరవం ఇస్తున్నాడు, గురువులకి ఇంత మంచి చాలా చక్కని సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇన్ని తప్పుపడుతున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు చెప్పు నాన్న, మాంద్యమం ఏదైనా ఆడియో వీడియో అన్ని దొంగ వీడియోలు, అన్ని దొంగ మాటలు, అంతే. నాకు అమారా ప్రసాద్ అంటే వీసమెత్తు కూడా నెగిటివ్ కాదు కదా. నా నాన్న మంగళగిరి కొండంత ప్రేమ ఉంది, మంగళగిరి కొండంత ప్రేమ ఉంది. నాకెందుకు నాన్న? అసలు నాకు ఒక మాట చెప్పనా, నా మీద ఎవరికన్నా కోపం ఉంటే సరే, నా ఆ బాధ పోయేదాకా తిట్టండిరా అంట. ఇంతవరకు ఎవరు తిట్లా. కాబట్టి మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒక్కటే, ఈ మాధ్యమాల్లో 100కి 100 నిజం కాదు. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఆ విషయంలో. 100కి 100 అబద్ధం కాదు, 100కి 100 నిజం కాదు. యోచన చెయ్యండి, ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆవేశం కాదు, అస్సలు పనికిరాదు. ఆవేశం అనేది అట్టడుక్కి తీసుకెళ్ళి నాశనం చేసేస్తుంది. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు హైందవ సాంప్రదాయం కోసం, హిందూ మతం కోసం విపరీతమైనటువంటి శ్రమించి కష్టపడుతున్నటువంటి వాళ్ళకి గుర్తింపు వస్తుంది ప్రముఖ పార్టీ ద్వారా. ఓకే, రైట్. రానివ్వండి, అలాగే రానివ్వండి. ఏదైతే హిందువుల బంగారం లాంటి మనిషి నాన్న అనవసరంగా మా మధ్య గొడవ పెడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక మళ్ళీ మరొక అంశంలో మళ్ళీ కలుసుకుందాం మనం మళ్ళీ. ఓకే. యాక్చువల్గా ఇంకొక అంశం కూడా అనుకున్నాను. ఏంటంటే ఏపీ ప్రభుత్వం మీద ఎలా ఉంది పరిస్థితి, అంటే మీకున్నటువంటి ఇప్పుడు అనుకున్నటువంటి సమాచారం. నన్ను 2027 మార్చి 9 తర్వాత ఏమైనా జరగచ్చు. 2027 మార్చి 9 తర్వాత కదలికలు చాలా ఉంటాయి. కూటమి నుంచి కానీ, అంతర్గత పార్టీ గురించి కానీ కదలికలు చాలా ఉంటాయి. కూటమిలో కుమ్ములాట్లే ఆల్రెడీ మొదలైపోయినాయిగా.
నేను అన్నానని కాదు, ఒక్కసారి నువ్వు వెనక్కి రివర్స్ చేసుకుని వెళ్ళు. మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా టీడీపీకి జనసేనకి కొన్ని గొడవలు అవుతాయని చెప్పా. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏదో డయాస్ మీద ఆవిర్భావ సభ ఏదో నాగబాబు గారు ఇట్లా అన్నారు అని అన్నావు. అప్పుడు నేను అన్నాను టీడీపీకి జనసేనకి అంతర్మదన యుద్ధం జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నివురు గప్పిన నిప్పులా ఉంటుంది, అంతే. ఎప్పుడో విస్ఫోటనం సమయం వచ్చినప్పుడు తప్పదు నాన్న, తప్పదు. ఎందుకు సార్ బంగారులాగా ఉన్నారు, ఎందుకు అలాగా ఎవరు కోరుకుంటున్నారో చాలా మంది వాళ్ళిద్దరి మధ్య. ఒక మాట చెప్పనా, చాలా మంది ఏంటంటే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 బీజేపీ, జనసేన, టీడీపీ. టీడీపీకి శాసనసభ్యుల బలం ఎక్కువగా ఉంది. చరిష్మా కళ్యాణ్ బాబు నుంచి వచ్చింది, బలం బీజేపీ నుంచి వచ్చింది. ఈ మూడిట్లో ఇప్పుడు ఏది కదిలిన పరిస్థితి ఏంటి? బలం బీజేపీ నుంచి వచ్చిందంటారా ఏపీలో? నాన్న అక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ అండగా నిలబడింది, బీజేపీ అండగా నిలబడింది. ఒకవేళ కూటమిగా కాకుండా విడిగా గనక నిలబడితే అప్పుడు పరిస్థితి ఏంటి? జంపింగ్ జపాకులు ఉండేవా? ఇటే ఉండేవా? ఇంకోవైపు వెళ్ళేవా? అది కూడా ఆలోచన చెయ్యాలి కదా. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులతో కలిస్తే తప్ప భారతీయ జనతా పార్టీకి అవకాశం తక్కువ ప్రభుత్వ ఏర్పాటుకి. ఇప్పుడు 2029కి ఎప్పుడైనా అనుకో. తెలుగు రాష్ట్రాల్లో నాకు పెద్దగా తెలియచావదు, ప్రాంతీయ పార్టీలని, నేషనల్ పార్టీలు అంటే రెండే ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీలు అంటే చాలా కదా. భారతీయ జనతా పార్టీకి ఇంకొక బలం ఉంటే తప్ప ప్రభుత్వ పాలనకి అవకాశం ఉండదు. ఇంకొకరి బలం తెలుగు రాష్ట్రాల గురించి నేను మాట్లాడేది, తెలుగు రాష్ట్రాల గురించి ఉండదు. తెలంగాణలో ఎక్కడైనా సరే ఉండదు, ఉండే అవకాశం లేదు. సింగిల్ గా వాళ్ళు వచ్చి నిలబెట్టడానికి ఆస్కారం తక్కువ. జరిగేది అదే. నీకు 2027 తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ను ఊహించలేవు. కాబట్టి ఆంధ్రాలో జరుగుతున్నటువంటి స్థితిగతుల్లో డబ్బులు లేవు, అభివృద్ధి కావాలి, అందరూ ఆలోచిస్తున్నారు. రోడ్ల నిర్మాణం బాగానే జరుగుతున్నాయి అంటున్నారు నాన్న. అన్నీ జరగాలి కదా, అన్నీ జరగాలి. 2027లో జమిలీ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? 100కు 100 హామీలు అక్కడవుతాయా, ఇక్కడవుతాయా? కదా. అప్పుడు తెలుస్తే చాలా మందికి. కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో కూటమికి బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బలాన్ని వాళ్ళు ప్రజలకి అంకితం చేస్తే మరింత బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకే నాన్న, మీ మాధ్యమం ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒరే నాన్న, అనవసరంగా బంగారం లాంటి హమారా ప్రసాద్కి, అలాగే నానసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతూ ఊరూరు తిరుగుతూ అందరికీ సేవ చేసే నాకు లేనిపోని చిచ్చులు పెట్టకండ్రా. బంగారం లాంటి మనిషిరా, నన్ను ఇంటికి ఆహ్వానించాడురా నాకు భోజనం పెట్టడానికి, అటువంటి బంగారం లాంటి మనిషిని తప్పు పట్టకండ్రా పెచ్చవాళ్ళారా అని తెలియజేస్తూ స్వస్తి పలుకుతున్నా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ గురూజీ.